ఖమ్మం జిల్లాలో సలసల మరిగే నూనె పోసి చంపేసింది ఓ కోడలు ఓ మామని. ఖమ్మం జిల్లాలో మామపై కోడలు దాష్టీకానికి పాల్పడింది. మామ ఒంటిపై మరుగుతున్న నూనెను సలసల మరుగుతున్న నూనెను పోసి ఆ మామను చంపేసింది. ఈ ఘటన కారేపల్లి మండలం ఫైల్ తండాలో చోటు చేసుకుంది. బయట తిరగొద్దు అంటూ అస్తమాను కోడల్ని మందలిస్తూ ఉన్నాడు అని కోపం పెంచుకునే మామను చంపేసింది ఒక కోడలు. మామ అజ్మీరా బాబుపై కోపాన్ని పెంచుకుంది కోడలు. అదును చూసి సలసల మరిగే నూనెను పోసి చంపేసింది కోడలు ఉమా. వేడి నూనెను సలసల మరిగే వేడి నూనెను అతను ఒంటిపై పోయడంతో వెంటనే అతను ఆర్తనాదాలు చేశాడు. అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఒళ్ళంతా ఆ వేడి నూనెలో కాలిపోవడంతో అతను ఆసుపత్రికి తరలించేసరికి అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఒంటిపై మరుగుతున్న నూనెను పోయడంతో బాధితుని ఆ కేకలు గమనించి అతన్ని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి తరలించారు స్థానికులు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశాడు అజ్మీరా బాబు. కొన్ని సంవత్సరాల క్రితం ఉమా భర్త చనిపోయాడు. దీంతో పిల్లలతో కలిసి అత్తమామలతోనే నివాసం ఉంటుంది కోడలు ఉమా. అయితే అస్తమాను బయట తిరగొద్దు అంటూ మామ మందలించాడు. అతని మందలింపులను తట్టుకోలేక కోపం పెంచుకున్న ఉమా మామను సలసల మరిగే నూనె పోసి చంపేసింది. ఇందాకే ఒక ఘటన చూసాం. ప్రకాశం జిల్లాలో తాగి వేధిస్తున్నాడు అంటూ భర్తను నడి రోడ్డుపైనే పీకకు తాడు వేసి పీక నులిమి చంపేసింది. రాళ్ళు పెట్టి తలపైన కొట్టి పీక నులిమి చంపేసింది ఒక భార్య. ఇక్కడ మామ మందలిస్తున్నాడు, అస్తమానం మందలిస్తున్నాడు అని కోపాన్ని పెంచుకున్న కోడలు ఉమా మరుగుతున్న నూనెను మామ ఒంటిపై పోసి చంపేసింది ఈ కోడలు. మామను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ఆ చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉదయ్, అసలు ఏం జరిగింది? ఎందుకు కేవలం మందలించినందుకైనా మా అమ్మపై మరుగుతున్న నూనె పోసి చంపేసింది ఉమా? ఖమ్మం జిల్లాలో కసాయి కోడలి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కారేపల్లి మండలం ఫైల్ తండాలో నివాసం ఉంటున్నటువంటి అజ్మీరా బాబు తన కుమారుడికి ఒక యువతితో ఉమాని యువతితో వివాహం చేయించాడు. అయితే కొన్నేళ్ల క్రితం సరిగ్గా కోవిడ్ సమయంలో అతనికి కొన్ని ఆరోగ్య సమస్యలు రావడంతో అతను మృతి చెందాడు. అయితే ఆ తదనంతరం కోడలి బాగోగులతో పాటు కుమార్తెల యొక్క బాగోగులంతా కూడా అజ్మీరా బాబు అయినటువంటి ఆ మామే చూసుకుంటున్నాడు. అయితే ఇటీవల కాలంలో కొద్దిగా అటు కోడలికి ఇటు మామకి మధ్య కొంత అభిప్రాయ విభేదాలు తలెత్తున్నాయి. ఉమా పదే పదే బయటికి వెళుతూ ఉండడం, ఇతరులతో ఎక్కువగా కాలక్షేపం చేస్తుండడం, ఇటువంటి అంశాలను పరిశీలించినటువంటి మామ అజ్మీరా బాబు ఆ కోడల్ని మందలించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కోపం పెంచుకున్నటువంటి కోడలు ఉమా మామపై పూర్తిగా అడ్డు తొలగించుకోవాలనే ఒక ఆలోచన చేసింది. అందులో భాగంగానే గత నెల 28న రాత్రి వేడి నూనెను ఒకసారిగా ఆయన నిద్రమత్తులో ఉన్నప్పుడు అజ్మీరా బాబు ముఖంపై ఒంటిపై ఒక్కసారిగా విసిరేసింది. దీంతో ఆర్తనాదాలతో బయటకు తిరిగొచ్చే ప్రయత్నం చేశాడు అజ్మీరా బాబు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు, కుటుంబ సభ్యులు ఏం జరుగుతుందో అనే ఒక ఆందోళనతో ఆ ఇంటికి వచ్చారు. అయితే వెంటనే అతడు కాలిపోయినటువంటి గాయాలతో ఉండడంతో వెంటనే అక్కడి నుంచి ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఇంకా పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా చికిత్స పొందుతూ గత నెల 31వ తేదీన అజ్మీరా బాబు మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి కారేపల్లి మండలం స్వగ్రామం ఫైల్ తండాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు కూడా చేశారు కారేపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు. గతంలో 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అజ్మీరా బాబు మరణించడంతో ఆ 307 సెక్షన్ కింద మళ్ళీ కేసును మార్చారు. ఇప్పటికైతే కేసు దర్యాప్తు కొనసాగుతుంది. అటు కోడల్ని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనతో ఒక్కసారిగా కారేపల్లి మండలం ఫైల్ తండా స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే తండ్రిగా చూసుకోవాల్సినటువంటి ఆ కోడలు ఆ కర్తవ్యాన్ని మరిచి ఈ విధంగా వంటను, అది కూడా చాలా సలసల మాడే వేడి నూనెను ఒకసారిగా నిద్రమత్తులో ఉన్నటువంటి అజ్మీరా బాబుపై పోయడంతో పూర్తిగా దాదాపు 80% పైగా కాలిపోయినటువంటి గాయాలతో చికిత్స పొందుతూ అజ్మీరా బాబు అయితే మృతి చెందినట్టు మనకు ఆసుపత్రి వర్గాల నుంచి కూడా సమాచారం అందుతోంది రోహిత్. కానీ ఏంటి కోడలు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడంపై స్థానికులు, అజ్మీరా బాబు, మిగిలిన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ తండ్రి చనిపోయాడు, తల్లి ఇప్పుడు మామను చంపి ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళి కూర్చోవాలి. ఆ పిల్లల పరిస్థితి ఏంటి?
ఎస్, ఇప్పుడు అందరూ కూడా గ్రామస్తులు కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. ఆర్టీవీ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇప్పటికే కోడల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని, అయితే అజ్మీరా బాబు యొక్క కుమారుడికి 2 కుమార్తెలు ఉన్నారని, వాళ్ళ బాగోగులంతా కూడా అజ్మీరా బాబే చూసుకోవాల్సి వస్తుంది. గత కొంతకాలంగా వాళ్ళ ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇతరత్ర వ్యక్తిగత విషయాలన్నీ కూడా అజ్మీరా బాబే చూసుకుంటున్నాడు. కానీ అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎందుకు మామపై కోడలు ఉమా ఎందుకు అంత కోపంగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అంత కక్ష సాధింపు చర్యలకు ఎందుకు పాల్పడాల్సి వచ్చింది, మందలిస్తే తిరిగి ఏదో ఒక అంశాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది, కానీ ఎందుకు ఈ స్థాయిలో, అది కూడా వేడి నూనెని ఒక్కసారిగా ఒంటి మీద పోసి చంపేద్దాం అనుకుందా, లేదంటే భయభ్రాంతులకు గురి చేద్దాం అనుకుందా, ఏ ఆలోచనతో ఏ కోపంతో ఆమె ఈ స్థాయిలో ప్రవర్తించిందనే అంశంపై ఇప్పుడే గ్రామస్తులు కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైతే పోలీసులు కేసు నమోదు చేశారు, ఆమెను కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు మరి కొద్దిసేపట్లో. రోహిత్. రైట్ ఉదయ్, ఖమ్మం జిల్లాలో ఒక కోడలు దుర్మార్గానికి పాల్పడింది. తండ్రిలా చూసుకోవాల్సిన మామపై సలసల మరిగే నూనె పోసి చంపేసింది. ఎందుకే ఆ మామను చంపడానికి కారణం కేవలం మందలించాడు అని. ఉమ భర్త కోల్పోయింది. దీంతో ఉమ బాగోగులు కూడా మామే చూసుకుంటూ ఉన్నాడు. పిల్లలు కూడా ఉన్నారు, ఆ పిల్లల్ని కూడా మామ చూసుకుంటూ ఉన్నాడు, కూతుల్లానే చూసుకుంటున్నాడు అని చెప్తూ ఉన్నారు. కానీ ఆమెను బయట తిరగొద్దు అని మందలించినందుకు కోపం పెంచుకున్న ఉమ పడుకుని నిద్రపోతున్న మామపై సలసల మరిగే నూనె పోసి చంపేసింది. నూనె పోయడంతో అతనికి గాయాలయ్యాయి. ఆ వేడిని తట్టుకోలేక అతను ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మామ చనిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఉమను ప్రస్తుతం అరెస్ట్ చేశారు. మనం ఇంతకుముందు కూడా చూసాం, భర్త వేధిస్తున్నాడు అని భర్తను పీక నులిమి ఉరేసి చంపేసింది. నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే కిరాతకంగా చంపేసింది అక్కడ ఒక భార్య. ఇక్కడ మందలిస్తున్నాడు అని మామ ఒంటిపై సలసల మరిగే నూనె పోసి చంపేసింది ఒక కోడలు. ఈ ఘటనలపై మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీయ. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీమాం ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, ఖమ్మం జిల్లాలో సలసల మరిగే నూనె పోసి చంపేసింది ఓ కోడలు ఓ మామని. ఖమ్మం జిల్లాలో మామపై కోడలు దాస్తీకానికి పాల్పడింది. మామ ఒంటిపై మరుగుతున్న నూనెను, సలసల మరుగుతున్న నూనెను పోసి ఆ మామను చంపేసింది. ఈ ఘటన కారేపల్లి మండలం ఫైల్ తండాలో చోటు చేసుకుంది. బయట తిరగొద్దు అంటూ అస్తమాను కోడల్ని మందలిస్తూ ఉన్నాడు అని కోపం పెంచుకునే మామను చంపేసింది ఒక కోడలు. మామ అజ్మీరా బాబుపై కోపాన్ని పెంచుకుంది కోడలు. అదును చూసి సలసల మరిగే నూనెను పోసి చంపేసింది కోడలు ఉమ. వేడి నూనెను, సలసల మరిగే వేడి నూనెను అతను ఒంటిపై పోయడంతో వెంటనే అతను